కళ్ళగంటున్నాడు, అంతకు మించేం లేదు. కళ్ళగంటం ఆయనకు సరదా అనుకుంటాను. నాగబాబు గారు బాగా కలలు కనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అభ్యంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల. అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారంలోకి రారు, మేమే 30 సంవత్సరాలు ఉంటాం, మేమే 20 సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కలలు నాగబాబు గారు కంటున్నారు. ఆ కలలన్నీ కూడా కలలవుతాయి. ఆయనే తెలుసుకుంటాడు. రాబోయే కాలం ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థ జీవి, ప్రజల కోసం పోరాడతాడు అని బిల్డప్ ఇచ్చారు. నీకు ఎమ్మెల్సీ గానే అర్థమైపోయింది ఆయన ప్రజల కోసం పోరాడే మనిషి కాదని, కుటుంబం కోసం పోరాడే మనిషి అని. కాబట్టి బండారం బయటపడిపోతుంది, ప్రజలు గమనిస్తున్నారు. జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. మీరు 20 ఏళ్ల తర్వాత మేలుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మేమైతే 20 ఏళ్ల దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే